అమృతంగమయ్య భూమి మీద పుట్టినటువంటి మానవులైనటువంటి మేము ఏదో ఒక సమయంలో మేమందరం మరణిస్తూ ఉన్నాం. ఈ మరణం నుండి మేము అమృత పుత్రులము కావాలి, మాకు సహాయం చేయండి అని హిందుత్వ పురాణాలలో బృహదోరణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చేసినటువంటి ప్రార్థన ఏంటి? ఆ పురాణాలలో మహర్షి చేసినటువంటి ప్రార్థనకు మరి జవాబు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇవ్వాలా వద్దా? చెప్పాలి. ఇవ్వాలి, ఇవ్వకూడదా? అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు సమాధానము చెప్పగలిసినటువంటి రెస్పాన్సిబిలిటీ దేవునికి ఉన్నది. ఎందుకంటే తన్ను తాను మానవ జాతికి బయలుపరుచుకోవడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రశ్న వేశారు కానీ సోదరులు ఆన్సర్ తీసుకోవడానికి ఇష్టపడట్లా. హల్లెలూయా. అందుకే భక్తుడు ఎవరో ఒక భక్తుడు పాడాడు ఒక పాట, అన్న సింగర్ని కాదు, అవసరాన్ని బట్టి ఇది ఏ అంటే ఏ, బి అంటే బి చెప్తాను. అలాగే తమసోమా జ్యోతిర్గమయ తమసోమా జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా అసతోమా సద్గమయాని అనాద నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. తమసోమా జ్యోతిర్గమయా నేనే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే మార్గం సత్యం జీవమని ఓ ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? ఓ ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? తమసోమా జ్యోతిర్గమయా తమసోమా జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా అసతోమా సద్గమయా అని అనాద నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. హల్లెలూయా. యాజ్ఞవల్క్య మహర్షి చేశాడు ప్రార్థన. దానికి బైబిలులో ఉన్నటువంటి దేవుడు యోహాను సువార్త 14:6 చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనిషికి మరణం లేకుండా ఉంటే బాగుండు అని అందరికీ ఉన్నది, కానీ మరణం ఎందుకు వస్తుందో చెప్పండి అంటే చెప్పట్లా. మరణించినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పండి అంటే చెప్పట్లే. హల్లెలూయా. చిన్నప్పుడు ఆలోచించుకోండి, నా తండ్రి గారు 98వ సంవత్సరంలో నేను 4వ తరగతి చదువుతున్న సమయంలో చనిపోయాడు. అప్పుడే జీవితం అంతే. ఎప్పుడైతే ఇంటికి యజమానుడిగా నా తండ్రి దూరం అయిపోయాడో అప్పుడే మా జీవితాలు అగమ్య గోచరముగా గురి గమ్యము తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయి. అసలు ఎందుకు చనిపోయారు, చనిపోతే ఏమవుతుంది, ఇంకెప్పుడు మనతో ఉండరా అనే ఆ వేదన బాల్యంలోనే కమ్మివేసింది. ఓ పక్క అనారోగ్యం, ఓ పక్క తండ్రి చనిపోయిన బాధ, ఒక పక్క తల్లి వడులో కనీసం పండుకుని బాధ చెప్పుకుని ఏడవాలని ఉన్నా సరే 30 ఏళ్ళ జీవితంలో అవకాశం కూడా నాకు లేదు. నా కన్న తల్లి వడులో నేను పడుకునే అవకాశం కూడా నాకు లేదండి. ఎంత భయంకరమైనటువంటి బాధ అంటే అసలు వేస్ట్, నేను బ్రతకడం వేస్ట్ మాట. కన్న తల్లి వడులో కనీసం పసిబాలుడిగా పసికందుగా వెళ్ళి పండుకుని ఏడ్చి బాధ చెప్పుకునేటువంటి ఆ అవకాశం కూడా నాకు లేకుండా అయిపోయింది ఈ భూమి మీద. అటువంటి జీవితంతో ఉన్నటువంటి నన్ను ఈరోజు దేవుడు
సమాధానం, శాంతి, నెమ్మది, ప్రశాంతత కలగజేసి ఏ కృప అయితే నేను పొందానో, ఏ ఆనందాన్ని అయితే నేను పొందానో, ఏ శాంతినైతే నేను పొందానో అదంతా కూడా నా దేశ ప్రజలకు అందించాలనేటువంటి ఆశయముతో నేను బ్రతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ఈరోజు మానవుడు మోక్షానికి చేరడానికి ఎన్నో ఆశలు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను అంటాను ఒక మాట, తాడేపల్లిగూడెంలో ఉన్నాం మనం. అటు తూర్పుకి వెళ్తే వైజాగ్, ఇటు పడమరకి వెళ్తే విజయవాడ మనకు దొరుకుతుంది. ఇప్పుడు విజయవాడ బస్ ఎక్కి వైజాగ్లో దిగాలంటే అవుతుందా? వైజాగ్ బస్ ఎక్కి విజయవాడలో దిగాలంటే అవుతుందా? అంటే గమ్యం మారిపోతుంది కదా. అలాగనే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఎవరికి నచ్చిన బస్సు వాళ్ళు ఎక్కేసి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందంట? మోక్షానికి వెళ్తుందంట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేశం అంటే ఏదో 3 రంగుల జాతీయ జెండా కాదు. దేశం అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి కాదు. గురజాడ అప్పారావు గారు చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనుషులు, మనుషులు. కనుక వీళ్ళందరినీ కూడా ఏ బస్ ఎక్కిస్తే మోక్షానికి వెళ్తుందో బైబిల్ చెప్పింది. అందుకని నేను కాలేజ్ చదువుతున్నటువంటి, డిగ్రీ చదువుతున్నటువంటి ఆ దినాలలో చాలా మంది కాకినాడ జీజీహెచ్కి హాస్పిటల్కి వచ్చి చాలా బాధతో, చాలా ఇబ్బందితో వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుని తిరిగి ప్రయాణంలో పాపం వారు గుర్తు ఏంటంటే ఎర్ర బస్సు ఉన్న సమయంలో ఎర్ర బస్సు, పచ్చ బస్సు ఉన్న సమయంలో పచ్చ బస్సు గుర్తు పెట్టుకుని ఎక్కడానికి పూనుకునేవారు. పాపం ఎక్కేస్తూ ఉన్నప్పుడు ఆ కండక్టర్ గారు వాళ్ళ మీద కోప్పడి తిట్టేవాడు. ఆ పెద్ద వ్యక్తులను పాపం వాళ్ళు బాధపడేవారు. మా ఊరు బస్ కోసం నేను వెయిట్ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు చూసి నేను చాలా ఏడుస్తూ ఉండి బాధపడుతుండేవాడిని. పెద్ద అయినా మీది ఏ ఊరు అని నేను వాళ్ళ కొరకు ఏం చేసేవానంటే వాళ్ళ ఊరు యొక్క ఏ బస్సు వెళ్తుందో ఆ బస్సు నంబరు నోట్ చేసుకుని వాళ్ళ కోసం ఏ ఊరు వెళ్తా చెప్పండి, మీ ఊరు బస్సు ఈ నంబరు అని చెప్పేవాడిని వాళ్ళకి నేను. మరి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి బస్సు నంబర్ ఇదని చెప్తున్నా నేను. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవుడు నువ్వు ఏ బస్సు ఎక్కితే అదే బస్సు మోక్షానికి వెళ్తుందని ఎలా అనుకుంటావు? వైజాగ్ వెళ్ళే బస్సు ఎక్కి నువ్వు విజయవాడలో, హైదరాబాద్ లో దిగాలంటే ఎట్లా దిగుతావు? ఇంకా నీ జర్నీ లాంగ్ అయిపోతుంది, రిస్క్ అయిపోతుంది, నష్టం కలుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ఆకాశం కింద ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలు మోక్షానికి, పరలోకానికి, వైకుంఠానికి చేరాలంటే ఆ బస్సు ఎవరు అంటే నజరేయుడని యేసు. హల్లెలూయా. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ బస్సు ఎక్కితే తప్ప ఎవరు కూడా మోక్షానికి చేరలేరు. హల్లెలూయా. ఇది అహంతోనో గర్వముతోనో కూడినటువంటి మాట కాదు. మానవ జాతి ఈ బస్సు ఎక్కకపోతే వెనకాల ఒక భయంకరమైన ప్రళయం రాబోతుంది, ఒక ఉప్పెన రాబోతుంది. తత్ఫలితంగా ఏం జరుగుతుందంటే యుగయుగాలు ఆరనేటువంటి భగవద్గీతలో చెప్పినట్లుగా, ఖురాన్ షరీఫ్లో చెప్పినట్లుగా ఒక భయంకరమైనటువంటి దోషక్ యమగుండం అనేటువంటి ఒక నరకాగ్ని లోకంలోనికి వెళ్ళిపోతాం. అక్కడ నుండి ఎప్పుడు ఏ వ్యక్తి కూడా విడుదల పొందలేనటువంటి ఓ భయంకరమైనటువంటి చీకటితో, ఓ భయంకరమైన వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతారు. ఇది ఎరిగినటువంటి దేవుడు, ఇది ఎరిగినటువంటి తన ప్రజలు, తన భక్తులు ఇగో మోక్షానికి వెళ్ళేటువంటి బస్సు ఇది. ఆ బస్సు మీరు ఎక్కాలంటే మరి ఆ బస్సు ఎక్కితే సీట్లు ఉండవు, కష్టంగా ఉంటది. ఈ మార్గం ఏ మార్గం అని చెప్పింది బైబిల్? మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇది ఇరుకు మార్గం అంట. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది? కొద్దిమందే. నేను మా ఊరు నుండి సామలకోటకి దాదాపు 40 కిలోమీటర్ జర్నీ చేసుకుని వచ్చి నా బైక్ అక్కడ పార్క్ చేసి నేను పూనుకున్నాను. ట్రైన్ లేట్ అవుతుంది, పైగా సూపర్ ఫాస్ట్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఎక్కాను. జేమ్స్ ఫాస్ట్ గారు అన్నారు, తమ్ముడు అది కొంచెం రష్గా ఉంటుంది, చాలా కష్టం, ప్లేసెస్ ఉండవు అన్నారు. అన్న ఎలాగైనా తాడేపల్లిగూడెం నేను నిలబడే వెళ్ళిపోతానన్న. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుని కొరకు రోషము కలిగి దేవుని కార్యాలను ప్రజలు చూడాలని, దేవుని కొరకు రోషం కలిగిన వారుగా నిలబడాలని రోషం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. సో నేను ఎలాగైనా సరే నిలబడైనా వెళ్ళిపోలే. హల్లెలూయా. అందుకనే నిజమే, ఈ బస్సు ఎక్కుతున్నప్పుడు కొంచెం ఇరుకుంటది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంత సౌకర్యంగా ఉండదు, అంత లగ్జరీగా ఉండదు, అంత సేఫ్టీగా ఉండదు. తుఫాన్లు ఉంటాయి, వర్షం వస్తుంది, ఎక్కబోతుంటాయి, రకరకాల ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్కవంటే గమ్యానికి మాత్రం తప్పక నువ్వు చేరతావు అంతే. హల్లెలూయా. కొంతమంది ప్లేస్ లేదని, అది లేదని దిగిపోతున్నారు. అనుకున్నది జరగలేదని, నచ్చినది కాలేదని దిగిపోతున్నారు. చాలా మంది నష్టపోతూ ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి
క్రైస్తవేతరులకు కూడా అవసరమైనటువంటి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట చెప్తున్నాను. ఏంటంటే దేవుడు సృష్టి ప్రారంభములోని మానవ జాతి మీద ఉన్నటువంటి చీకటిని వేరు చేసి వెలుగును చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలు గాని లోక సంబంధమైనటువంటి వ్యక్తులు గాని ఏం చేస్తున్నారంటే దేవునికి వేరుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు చేయొద్దన్న దానిని, దేవుడు వద్దన్న దానిని అదే చేస్తున్నారు. దేవుడు చేయమన్నటువంటి దానిని చేయడం మానేశారు. ఏంటి 2011 హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 గౌరీశంకర్ కాలనీలో నేను దేవుని పరిచర్య ప్రప్రథమంగా ప్రారంభించాను. సో విలేజ్కి వచ్చినప్పుడు ఎవరైనా నా తల్లినైనా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, మా అబ్బాయి పాస్టర్ అండి. ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటే మా అమ్మకు సంతోషమా కదా. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి నన్ను దేవుడు పిలిచాడు, బాబు నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళు, అక్కడ నేను చేయబోతున్నటువంటి పని ఏంటో నీకు చూపెడతాను అని చెప్పాడు. చిత్తం ప్రభు అని హైదరాబాద్ని విడిచిపెట్టేసి నా సొంత ప్రాంతానికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి అంటే, బట్టలు లేవు కట్టుకోవడానికి, భోజనం లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మా అమ్మకి పని లేదు, మాటి మాటికి హాస్పిటల్ ప్రాబ్లం అయిపోతుంది, కఠినమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దేవుడు చెప్తే అంత హ్యాపీగా ఉంటది కదా చెప్పండి. చాలా మంది ఆలోచన ఏంటంటే, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఏ ఇబ్బంది, ఏ లోటు, ఏ కష్టం, ఏ నష్టం ఉండదు అని అంటున్నారు. కాదు కాదు కాదు, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. కానీ దానికి ముందు మన ఆలోచనలను స్థిరపరచడానికి, మన ఉద్దేశములను దేవుని తట్టు నడిపించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కొంత భయంకరమైనటువంటి సుడులోనికి నడిపిస్తాడు. అప్పుడు ఏం చేస్తావంటే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అని ఇశ్రాయేలులు అరణ్యాత్రలో ఐగుప్తు నుండి కనానుకు ప్రవేశించినట్లుగా నిజంగా దేవుడు పిలిస్తే నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంది? ఒకవేళ దేవుడు పిలవలేదేమో, ఒకవేళ దేవుడు చేయమనలేదేమో, మేము అనవసరంగా తొందరపడ్డా, మేము అనవసరంగా వచ్చేసామేమో అని రకరకాల ఆలోచనలు కలుగుతుంది. హల్లెలూయా. అన్నగారు ప్రార్థన చేస్తూ చెప్పారు, అబ్రాహాముకు ఉటంకిస్తూ అన్నారు. అబ్రాహాన్ని దేవుడు పిలిచాడు. అబ్రాహాం యాత్ర అంత ఈజీగా సాగిందండి? సాగిందా? అబీమెలెకు రాజు సారమును ఎత్తుకెళ్ళిపోయాడు. మరి దేవుడు పిలిస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? దేవుని పిలుపులో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని బైబిల్ చెప్తూ ఉన్నదే. హల్లెలూయా. దేవుని కార్యము తలపెడుతున్నప్పుడు అనేకమైన అడ్డులు ఆటంకాలు వస్తాయి. అదంతా కూడా దైవ చిత్తానికి కారణము. హల్లెలూయా. కనుక భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మోక్షానికి ఎలా చేరాలో ఆ మార్గాన్ని విడిచిపెట్టి వేరైన మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవ సమాజం ఏమో రక్షణ పొందారు, హ్యాపీ, సంతోషం. పొందినటువంటి రక్షణలో ఎలా ముందుకు కొనసాగాలో తెలుసుకోకుండా రక్షణ పొందినటువంటి వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మళ్ళా వాళ్ళు డైవర్షన్ టేక్ డైవర్షన్ అని యూటర్న్ తీసుకుంటున్నారు అన్నమాట. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మన జీవితాలలో చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని మనం పొందుతున్నాం. హల్లెలూయా. అంటే దేవుడు దేనికి వేరుగా ఉండమన్నాడో మనం అది తెలుసుకోవాలి. ఆయన చెప్పాడు ఒక మాట సింపుల్గా, తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు అంట పరిశుద్ధుడట. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు ఎలా ఉండాలట? ఈరోజు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు పరిశుద్ధత కోసం ఆశపడుతున్నారా? అంటే ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు కూడా చేరలేరు దేవుని రాజ్యానికి. విశ్వాసం లేకుండా ఏ ఒక్కడు కూడా దేవునికి ఇష్టడిగా ఉండడు, ఎబ్రీ పత్రిక 11:6 ప్రకారంగానే. కాబట్టి మన జీవితాలలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ప్రతి విషయంలోనూ ఇది దేవుడు అనుమతిస్తున్నాడా, దేవుడు విభేదిస్తున్నాడా? ఒకవేళ నేను దేవునికి విరోధంగా బ్రతుకుతున్నానేమో. కయ్యను ఆలోచించలే. ఆదామవులు చెప్పారు, పెద్ద కుమారుడు, తొలిసూరు కుమారుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో చెప్పారు, కానీ వినలేదు కయ్యను. అంటే ఏం చేశాడంటే దేవునికి వేరుగానే ఆలోచించాడు, దేవునికి వేరుగానే బ్రతికాడు. అలాగా మొట్టమొదటి నరహంతకుడు అయిపోయాడు. ఈరోజు రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజం కూడా ఏం చేస్తుందంటే దేవుడు చేయమన్న పని చేయడం లేదు. దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎందుకొరకు నిన్ను రక్షించుకున్నాడో ఇది గుర్తించకుండా క్రైస్తవం ఏం చేస్తుందంటే
వీరికి నచ్చిన ఆలోచనలు కలిగి వీరి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దాని ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయము అందరికి బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే. 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం త్వరగా చదవండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నేను చెప్తున్నాను, దేవునికి వేరుగా నువ్వు ఆలోచించి, దేవునికి వేరుగా నువ్వు బ్రతికి, దేవునికి వేరుగా సంతోషాన్ని నువ్వు పొందాలనుకోవడం కూడా మనకి అది నష్టాన్ని మిగిలిస్తూ ఉన్నది. హల్లెలూయా. అవసరాన్ని బట్టి చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం, దేశం అంటే ఇష్టం, మనుషులంటే చాలా ఇష్టం, చాలా ప్రేమించేవాడిని. ప్రేమ స్నేహం అనేది నాకు ఊపిరితిత్తులు గుండెకాయ లాంటిది. అంత ప్రేమిస్తా, అంత స్నేహం చేస్తా. అమ్మను, కుటుంబాన్ని, సమాజాన్ని అలా ప్రేమించేవాడిని. ఇష్టమైన చదువు దూరం అయిపోయింది నాకు, కన్న తల్లి దూరం అయిపోయింది, ఎంతో మందితో స్నేహం చేస్తే వాళ్ళు దూరం అయిపోయారు, ఇష్టమైన చదువు దూరం అయిపోయింది, ప్రేమ దూరం అయిపోయింది, అన్నీ దూరం అయిపోయాయి. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు పుట్టాను? రాత్రులు 5 సంవత్సరాలు రాత్రులు నిద్రలు పోకుండా, రాత్రి మగళ్ళు పడుకోకుండా భయంకరమైనటువంటి బాధపడుతూ ఉన్నాను. నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు నా జీవితం ఎలా కలుగుతుంది? నేనేం పాపం చేశాను? ఎందుకు ఆ దేవుడు మా జీవితాలతో ఆడుకుంటున్నాడు? తండ్రి చనిపోయాడు, అమ్మ కష్టాల పాలైపోయింది, నేను రోగాల పాలైపోయాను, నవ్వు లేదు, సమాధానం లేదు, ఎందుకు ఈ జీవితం అని ఏడవడానికి కన్నీరు కూడా లేదండి. ఎంతసేపు ఏడుస్తాం చెప్పండి? ఎంతసేపు ఏడుస్తాం? సంవత్సరాలు ఏడుస్తున్నాను, బాధ చెప్పలేకుండా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మా అమ్మ డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ ముందు నేను నవ్వుతూ హ్యాపీగా జోక్ చేస్తుండేవాడిని. ఇంకా అమ్మకి నేను బాధపడుతున్నట్టు తెలియదు. ఎప్పటి వరకు తెలుసు అంటే, నేను 7వ తరగతి చదివే వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత తెలియదు అమ్మకి. 6 సంవత్సరాలు ఎవరికీ తెలియదు. అందుకే మొక్కని దేవుడు లేడు, తిరగని డాక్టర్ లేడు, వాడిని మెడిసిన్ లేదు, మనశ్శాంతి లేదనే పాటించాడు దేవుడు. మీకు అవసరం బట్టి నా వీడియో క్లిప్ ఒకటి చూపించి నేను సమయానికే ముగించేస్తాను. నాకు దైవజనులు అప్పగించినటువంటి ఆ సమయానికే ముగిస్తాను. హల్లెలూయా. సో మీరు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. దేవుడు నన్ను కూడా ఎప్పుడో చూశాడు. హల్లెలూయా. చూశాడా లేదా చెప్పాలి. హల్లెలూయా. అందుకని దేవుడు ఎలాగ మనల్ని చూశాడు కాబట్టి కొంతసేపు మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను. హల్లెలూయా. ఇదంతా దేవుడు చూస్తాడు. చూడండి, అంటే నేను చెప్తున్నటువంటి మాటల కంటే మీరు నిజంగా చూస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థం అవుతుంది. అందరూ చూడండి. 1 నిమిషం మాత్రం ఉంది. ప్రైజ్ లార్డ్. యానావులో సేవ చేస్తున్న దైవ సేవకులు, అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు జోసెఫ్ గారికి చాలా సీరియస్గా ఉంది. ఆరోగ్య పరిస్థితి మరి బాగాలేదు. శరీరంలో కనీసం 1 బ్లడ్ కూడా లేదు, 0.5 బ్లడ్ ఉందని చెప్తున్నారు. దయచేసి మీరు అందరూ భారంగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏమి తినడానికి కానీ త్రాగడానికి కానీ శరీరం సహకరించడం లేదు. దయచేసి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన దానికంటే చూసిందే బాగుంది అనుకుంటా, అవునా కదా? అంటే అటువంటి పరిస్థితి, లాస్ట్ స్టేజ్, చావు బ్రతుకుల మధ్య కొనుప్రత స్పూన్తో హాట్ వాటర్ తాపించేవాడు. ఒక ఇడ్లీ కూడా తినడానికి బాడీ సపోర్టింగ్ లేదు. అప్పుడు 50 రోజులు ఉపవాసం ఉన్నాను, 1 పాయింట్ రక్తంతో. చెప్తున్నాను ఎందుకు అంటే, ఈ మూలవాక్యం బేస్లోనే నేనున్నాను. దేవుడు చేసుకున్నటువంటి సృష్టి, ఆదాం అవ్వలు ఈ భూమండలం మీద దేవుడు పెట్టినప్పుడు దేవునికి వేరుగా మొట్టమొదటిగా అవ్వ ఆలోచన చేసింది. అంటే ఎందుకు ఒక వ్యక్తి వేరవుతారు, ఎందుకు ఒక వ్యక్తి వేరుగా ఆలోచిస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ సొంత ఆలోచన నెరవేర్చుకోవడము కొరకు, మేలు పొందడము కొరకు. ఏంటి మేలు కలుగుతుంది తొందరగా, షార్ట్ కట్ లో గొప్పవాళ్ళు, బలవంతులము, పేరు ప్రఖ్యాతులు, అంటే ఇటువంటి కొన్ని స్వలాభములను అపేక్షించి వేరైనటువంటి థాట్స్ వస్తాయి. ఆ విధంగా అవ్వమ్మకు వచ్చిన థాట్ ఏంటి?
ఇది చావనే చావరట, దేవుడు కంటే దేవదూతల లాగా ఉన్నతులుగా మారిపోతారట. ఎవరు చెప్పారు? ఆ సర్పము, సాతానుడు చెప్పాడు. అంటే చరిత్రకారులు చెప్పారు, దాదాపు ఏతేను తోటలు ఆదామవ్వలు దేవునితో 100 సంవత్సరాలు స్నేహం చేశారట. కానీ ఒక్కసారిగా వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించినటువంటి సర్పము సాతానుడు దేవునికి వేరు చేశాడు ఈ భూమండలం మీద ఆదామవ్వల మొదటి జంటను. భవిష్య పురాణంలో ఈ మొదటి జంట నుండి మానవాళ్ళందరూ వచ్చారని వ్రాయబడి ఉంది. ఇప్పటికి కూడా సైంటిఫిక్ గా డిఎన్ఏ టెస్ట్, మానవుల్లో అన్ని కులాలు వారి డిఎన్ఏ, అన్ని మతాల వారి డిఎన్ఏ కనుక టెస్ట్ చేస్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు వస్తారు? భవిష్య పురాణంలో మొదటి దంపతులు అయినటువంటి ఆదామవ్వలు వస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎలా ఉన్నది అంటే, ప్రస్తుతము సత్యము వినడానికి ఇష్టం లేదు, సత్యంలోనికి రావడానికి ఇష్టం లేదు. ఇది అబద్ధమా, దాన్నే మేము నమ్ముతాం, సత్యం మాకొద్దు అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అపోస్తులైనటువంటి పౌలు గారు క్రైస్తవ సమాజం అందరికి ఒక దిక్సూచి. అందుకే అన్నాడు ఆయన కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలు నడుచుకునిచున్న ప్రకారం మీరు అందరూ నన్ను ఫాలో అవ్వండి అన్నాడు. నన్ను పోలు నడవండి అన్నాడు. ఈరోజు క్రైస్తవులే పౌలుని పక్కన పెట్టేశారు. పౌలుని పక్కన పెట్టి పౌలుకి వేరుగా, పౌలు ఆలోచనలకు వ్యతిరేకంగా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘాలు వేరుగా జీవిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి దానిలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకని పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. చదవండి త్వరగా. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. తనకు లాభకరమైనటువంటి వాటిని కూడా దేవుని నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే, ఈరోజు క్రైస్తవ సమాజ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళకి లాభమైనటువంటి వాటి కొరకు దేవునికి అవమానం కలిగినా పర్లే, దైవజనుడికి కన్నీరు మిగిలినా పర్లే అని అనుకుంటూ ఉన్నారు. ఏ భక్తికి కిరీటం వస్తుంది, ఏ భక్తి చేస్తే దేవుని ఎదుట మనము ఘనమైనటువంటి స్థానంలో మనం ఉంటాం అంటే, ఏదో భక్తి చేస్తే సరిపోదండి. హల్లెలూయా. ఏంటి, దేవునికి వేరుగా మనం ఉండకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అంటే, దేవుని వాక్యమును మీకు బోధించి, దేవుని వాక్యములో మిమ్మల్ని పెంచుతున్నటువంటి సేవకుడికి ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. అవునా కదా? ఏంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడికి కనెక్ట్ కాలేనప్పుడు కనబడని దేవునికి మనం కనెక్ట్ అయిపోతామా? మీకు అనుభవం ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము మనందరికి బాగా తెలుసు. సమూయేలు కదా, సమూయేలు పాలు విడిచినటువంటి పిల్లవాడంట. ఆ పిల్లవాడిని తల్లి శిలోహు మందిరంలో ఎవరికి అప్పగించింది? వృద్ధుడైన ఏలికి అప్పగించింది. ఏలి ఏం మాట్లాడితే, ఏ పని చెప్తే అది వెంటనే చిత్తం నా ఏలిన వాడని వెళ్ళేవాడు బాలుడైన సమూయేలు. అటువంటి సమూయేలు ఎక్కడి వరకు ఎదిగాడు? దేవుని స్వరము వినగలిగి, దేవుని మాట చొప్పున ఇశ్రాయేలు అనేటువంటి తన ప్రజల ఎదుట నిలబడినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా అంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎవరి చేతుల్లో వాళ్ళ బైబిల్ ఉంది, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. అట్లా చెప్పలేదు కదా దేవుడు. ఒక నియమము చెప్పాడు, ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ నియమాన్ని, క్రమాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వార్థ చెప్తున్నాం. సపోజ్ 20 ఏళ్ళుగా స్వార్థ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక, ఒరిస్సా, ఇంతవరకు 5 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అనేక స్థలాలలో స్వార్థ చెప్తూ ఉంటే పెద్దవాళ్ళు అంటారు, మా వయసు అయిపోయింది నాన్న, ఈ వయసులో మాకు దేవుడు భక్తి ఎందుకు, కాటికి కాళ్ళు చాపుకునే వయసు అంటున్నారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలకి చెప్తే, చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఈ వయసులో దేవుడు ఎందుకండి అని పెద్దవాళ్ళు అంటున్నారు. యవనస్తులకు చెప్తే నన్ను ఏమన్నా తెలుసా, నువ్వు చూస్తే కుర్రోడవే కదా, ఈ వయసులో నీకేం పోయగలవు, నా బైబిల్ పోదా అంటావు. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ చేయాలట. అంటే వృద్ధులు ఏమో వయసు అయిపోయింది, దేవుడు భక్తి వద్దు, చిన్నపిల్లలకి ఏమో ఏమీ తెలీదు, దేవుడు భక్తి వద్దు, యవనస్తులకి వయసు ఉంది, అన్నీ ఉన్నాయి, యవనం ఉంది, బలం ఉంది, కానీ ఎంజాయ్ చేయాలట. మరి ఎవరు దేవుడు? ఎవరికి కావాలి దేవుడు? నేను చెప్తున్నాను, 80 సంవత్సరాల వయసులో వృద్ధుడైనటువంటి మోషేను దేవుడు పిలిచాడు తన సేవకి. హల్లెలూయా. పాలు విడిచినటువంటి బాలుడైన సమూయేలు పిలిచాడు తన సేవకి.
యవ్వన ప్రాయంలో ఉన్న యోసేపును పిలిచాడు దేవుడు తన ఘనమైన నామము కొరకు. వృద్ధుడు, యవనుడు, బాలుడు. హల్లెలూయా. ఈ రోజు కూడా నీవు నేను కూడా అంతే. నీ వయస్సు నా వయసు దేవునికి సంబంధం లేదు. నువ్వు ఏ స్థితిలో, ఏ వయసులో, ఏ పరిస్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవునికి నువ్వు కావాలంతే. హల్లెలూయా. రోగిగా, బలహీనుడిగా, కన్నవారికి, సమాజానికి, చివరికి నాకు కూడా నేను ఉపయోగకరమైన వ్యక్తిని కానే కాదు. అందుకని చచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ దగ్గరికి, చెట్ల దగ్గర ఊరేసుకోవడానికి, ఎండ్రిని తాగడానికి, కృష్ణలు పోసుకోవడానికి, సముద్రంలో చచ్చిపోవడానికి, ఒక మనిషి చావడానికి ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటాడో అన్ని రకాలు అప్లై చేశాను 5 ఏళ్లలో. అప్పుడు క్రీస్తు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు. అటువంటి పరిస్థితితో నేను నా జీవితము వేరేగా జీవిస్తున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించారో, ఇలా ఒక మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్ నుంచి, దైవజనులు రంజిత్ తోఫిరి గారు మా ఏరియాకి వస్తే ఇలాగే టెంట్ వేసి చిన్న మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాను. 10th క్లాస్ అయినటువంటి వ్యక్తి. తర్వాత నాకు అక్కడ మొట్టమొదటిగా యేసయ్య తన ప్రేమను నాకు తెలియపరిచాడు. ఆ ప్రేమలో దేవుడు నన్ను పట్టుకున్నాడండి. హల్లెలూయా. ఏ ప్రేమ చేత అయితే దేవుడు నన్ను ప్రేమించాడు, ఏ ప్రేమ చేత దేవుడైతే నన్ను పట్టుకున్నాడో ఆ క్రీస్తు ప్రేమను, స్వచ్ఛమైనటువంటి ప్రేమను నా దేశ ప్రజలకు, నేను వెళ్ళగలిగినటువంటి ప్రదేశాలకు, స్థలాలకు ఆ ప్రేమను పంచేయాలని 1-2 పాయింట్ల రక్తంతో ఉన్న నా జీవితాన్ని అప్పగించేసుకున్నాను. హల్లెలూయా. ఈరోజు ఎంత రక్తం ఉందంటే, ప్రజెంట్ రక్తము 16.3 హిమోగ్లోబిన్, 16.3 ఉన్నది ఈరోజు. హల్లెలూయా. సర్వసాధారణంగా పురుషులకు 11-12 ఉంటుంది, 12 పాయింట్లు ఉంటుంది. స్త్రీలకి 8-10 ఉంటుంది. ఇంకా తక్కువ అంటే బ్లడ్ ఎక్కించుకోవడానికి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి మాట. 1-2 పాయింట్ల రక్తంతో మనిషికి డైజెషన్ అవ్వదు, జర్నీ చేయడానికి అవ్వదు. హైలోనికి మనం నడుస్తున్నప్పుడు అప్లోకి వెళ్తుంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది, గుండె వేగంగా కొట్టేసుకుని స్టక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి అనిపోతాం మాట. 1-2 పాయింట్లతో 40 కిలోమీటర్ల పైగా కాలు నడకన సువార్తను ప్రకటించు. 600 కిలోమీటర్లు నార్మల్ ట్రైన్లో, జనరల్ ట్రైన్లో ప్రయాణం చేసేవాడిని. అంటే ఒకటే దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అభిషేకము. అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే, దేవుడు ఒక వ్యక్తి మీద తన హస్తము చాపితే మనం ఎటువంటి స్థితిలోకి, ఎటువంటి నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఒక మాట చెప్తున్నాను, రక్షణ పొంది దేవుని సంఘంలో చేర్చబడినటువంటి మన మీద దేవుడు దృష్టి పెడతాడా లేదా చెప్పాలి. మరి దృష్టి పెడుతున్నప్పుడు దేవుడికి మనం వేరుగా ఉంటున్నామా, దేవుని సేవకుడికి వేరుగా ఉంటున్నామా, దేవుని యొక్క వాక్యానికి వేరుగా ఉంటున్నామా, దేవుడు చూస్తాడా లేదా? అందుకే నా సమర్పణ నేను చెప్పానా, నేను వెళ్ళినటువంటి సంఘంలో ఇలా చూడాలన్నమాట. నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, బలవంతులు, డబ్బున్న వాళ్ళు, నాకు కానుకేయడానికి కూడా డబ్బులే. ఆదివారం పూట 2005 సమయంలో ఏంటి వాక్యం కొరకు 20 కిలోమీటర్లు వెళ్ళేవాడిని నేను. వాక్యం 20 కిలోమీటర్లు చర్చికి వెళ్ళేవాడిని. కానుకేయడానికి డబ్బు ఉండే కాదు. ఒక అడుగు ముందుకేస్తే 10 సార్లు తలకి వెనక్కి తిరిగేది. ఎందుకంటే ఎవరైనా బండి వస్తే, సైకిల్ వస్తే కొంచెం దూరమైన ఎక్కుదామని లిఫ్ట్లు అడుక్కుంటూ వెళ్ళేవాడిని ఆరాధనకి. డబ్బులు లేవు, కానుకేయడానికి డబ్బులు లేవు. ఆరాధనలో అందరు కానుకలు వేస్తుంటే కళ్ళట్టుకుని నీటి కాడుస్తూ ఏడుస్తూ, ప్రభా నా దగ్గర ఉండడానికి ఏమి లేవు, రిటర్న్ ఛార్జెస్ లేవు నేను వెళ్ళడానికి, నా దగ్గర ఉన్న హృదయమే నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా. తెలుసో తెలియక అదే ప్రార్థన చేసేవాడు నేను, నా హృదయం నీకు ఇచ్చేస్తున్నానని. విచిత్రం ఏంటంటే దేవుడు మానవుని హృదయాన్ని అడిగాడు సంగతి నాకు తెలియదు. బైబుల్ తెలియదు నాకు. బైబుల్ పైగా ఈ లాంగ్వేజ్ అసలు ఏంటి, ఏది ఆదికాండం, ఏది ప్రకటన, ఏమీ తెలియదు నాకు. కానీ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్న దేవునికి నేను ఎలా ఉంటే నచ్చుతానో, నేను ఏం చేస్తే నచ్చుతానో, నన్ను ప్రేమిస్తున్న దేవునికి నేను ఎలా ఉండాలో ఇది తెలుసుకోవడానికి నేను ఉపవాసాలు ఉన్నాను, కన్నీరు కార్చాను, ప్రార్థన చేశాను. ప్రవ్వా, నేను సంఘానికి మేలు కలిగే వ్యక్తిగా, సేవకులకి నేను ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రవ్వా. నేను ఎలా ఉండగలను? నా వల్ల కాదు ప్రవ్వా. నాకు జాబ్ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు ప్రవ్వా. 8 సంవత్సరాల క్రితం బట్టలు కాలేజీకి వేసుకెళ్ళేవాడిని నేను. మా సివిల్ డ్రెస్ కాలేజీకి యూనిఫామ్ లేదు, పిన్నిసలు పెట్టుకొని వేరు డ్రెస్ బటన్స్ తీసుకొని ఒక షర్ట్ వేసుకుని 6 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం బట్టలు తీసుకెళ్లేవాడిని. ఈరోజు నా లైవ్ లో రకరకాల డ్రెస్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని పిల్లలు, ఎవరెవరో తెలియనటువంటి వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి బట్టలు. హల్లెలూయా. నేను వాడే ఫోను, పెట్టుకున్న వాచ్, నా బైకు ఎవరెవరో నాకు ఇచ్చినటువంటివి. అంటే దేవుడు మన జీవితాలలో ఒక కార్యం చేయాలంటే ఎలాగైనా చేస్తాడు ఆయన. కానీ మనం ఏం చేసుకుంటున్నాం అంటే, మనం అనుకున్నది నెరవేరడం కొరకు, మన ఇష్టం జరిగించుకోవడం కొరకు దేవుని ఉద్దేశంలోంచి వేరైపోతున్నాం. దేవుని ఉద్దేశం నుంచి ఎప్పుడైతే మనం వేరవుతామో ఆన్ ద స్పాట్లో మనం ఎవరికి దొరుకుతాం?
గుంటనక్క అక్కడ ఉన్నది. దొరికావు బాగానే అరేసింది కదా ఆదాంకి అవ్వకి, సాతానుడు దొరికారు కదా బాగా. తత్ఫలితంగా స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. మానవ జాతి ఇగో జన్మముతో పాపము చేయవలసినటువంటి, పాపముతో పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. అంటే నువ్వు ఒకడు తప్పిపోతే ఒకరితో అయిపోదు, కుటుంబం మీదకు, పిల్లల మీదకు ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఎదురవుతుంది. నష్టపోతాం మొత్తం. ఇది ట్రైన్ మెయిన్ ఇంజిన్ ట్రాక్ తప్పిపోయింది, వెనకాల అన్ని లైన్కి వెళ్తాయా? మరి మనం తప్పిపోతే వెనకాల మన పిల్లలు వస్తారా? రారు. అందుకనే సేవకుడు ఏంటి, మనల్ని భోగిగా ఉండి నడిపిస్తుంటే మనము అదే వేలోకి వెళ్ళాలి. నువ్వు ముందు వెళ్ళిపో, నేను వెనకాల వెళ్తాను అని అంటదా ఏ భోగైనా? అంది కదా. నేను చెప్తున్నాను, సమూయేలు అలా కనెక్ట్ అయ్యాడు ఏలియాకి. హల్లెలూయా. కనెక్ట్ అయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చించి ఎంతగా ఆశీర్వదించాడు. మనం అలాగ మనం ఉంటున్న సంఘానికి ఒక స్తంభముగా స్థిరపడిపోవాలి. నేను చెప్తున్నాను, నేను వెళ్తున్న అందరికంటే చాలా బలహీనుణ్ణి, కానీ నేనున్నటువంటి ఆ సంఘాల్లో దేవుడు నన్ను ఒక స్తంభముగా నిలబెట్టేశాడు విశ్వాస జీవితంలో. హల్లెలూయా. అంటే ఎట్లా పెట్టేస్తాడు ఆయన? ఉండాలి ఆశ, దాహం ఉండాలి, భారం ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని సంఘానికి మనం ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉంటేనే పరలోక రాజ్యంలో దేవుని చేత మెప్పు, ఘనత, బహుమానం మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయములో ఆ 2 నుంచి చదివినటువంటి వచనాలలో దేవుడు ఏం చేశాడంటే, సృష్టిలో నా ప్రజలకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల జీవితాలలో ఈ చీకటి ఏలిబడి చేయకూడదు, వీళ్ళు వెలుగుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసి వెలుగును ప్రత్యేకంగా చేస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చీకటి వైపు తిరుగుతున్నారు ప్రజలు. వెలుగుగా ఉన్న దేవుని దగ్గరకు రావడానికి ప్రజలు ఇష్టపడట్లే. ఈరోజు సువార్త ప్రకటన చేస్తే నీకు పర్మిషన్ ఉందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. ఏంటి రోడ్డు మీద రికార్డ్ డాన్స్ చేసి బట్టలు లేకుండా ఏంటి సమాజానికి అసభ్యకరమైనటువంటి స్థితిలో చేస్తూ ఉంటే ఒక్కరు అబ్జెక్షన్ వ్యక్తపరచట్లేదు. బాధ ఉంది ఒక భారతదేశ పౌరుడిగా. ఎందుకంటే చూస్తున్న సమాజం పిల్లలు పాడైపోతున్నారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా. ఇటువంటి అసహ్యకరమైనటువంటి పోస్టులు ఎట్లా ఇలాగా పంపిస్తున్నారు, దాన్ని ఎవరు ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తపరచట్లేదని. అంటే మంచి చెబితే అబ్జెక్షన్లు ఉన్నాయి, చెడు చేస్తే లేవు. అందుకని చెడుని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మంచిని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకని సంఘానికి బాధ్యత కలిగినటువంటి సేవకుడు కూడా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడినట్లుగా నిత్యము కన్నీరు కార్చి ఆ కన్నీటి చేత సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుని కాపుదలలోనికి రావడం కొరకు సేవకుడు తన గదిలో పెనుగులాడతాడు. స్త్రీ ప్రసవేదన పడినట్లుగా ప్రసవేదన పడతాడు. ఇది గుర్తించలేనటువంటి విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? తమకు నచ్చినట్లుగా జీవిస్తారు. అందుకే నేను చేసేవాడిని మామూలుగా, ప్రభువా సేవకుడు మా కొరకు కలుస్తున్న కన్నీరు ఒక డ్రాప్ కూడా వ్యర్థ అయిపోకూడదు తండ్రి. తను ఉంటున్న ఉపవాసాలు, తన కాలుస్తున్న కన్నీరు వ్యర్థము కాకూడదు. ఇన్ని కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ వాళ్ళు భక్తి చేస్తున్నారు ప్రభువా, మాకు వాక్యాన్ని విత్తుతున్నారు తండ్రి. వాళ్ళు సంతోషించేలాగా నేను ఎదగాలి ప్రభువా, వాళ్ళు ఆనందపడేలాగా నేను తయారవ్వాలని ప్రార్థనలో పోరాడుతుండేవాడిని. భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసేదండి, మోకాళ్ళు భయంకరంగా లాగుతూ ఉండేవి మాట, దొల్లేవాడిని కింద భయంకరంగా. 30 ఏళ్ళు సరైనటువంటి ఆకలి, భోజనం, కడుపు నిండినటువంటి పరిస్థితులు లేవు జీవితంలో. తీరా 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినటువంటి పరిస్థితులకు వచ్చేసాను. దేవుడు సేవకు పిలిచాడు, వాడుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో 30 ఏళ్ళు నా ఆరోగ్యము బాగుండాలని తన జీవితాన్ని అంతా త్యాగం చేసినటువంటి నా తల్లి ఒక్కసారిగా భయంకరమైన క్యాన్సర్ రుగ్మత చేత లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను 1 పాయింట్ రక్తం, మా అమ్మేమో చివరి స్టేజ్లో ఉంది. అమ్మ బ్రతకాలని 50 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాను. నాకు అమ్మ కావాలి ప్రభా, అమ్మ కావాలి, లేకపోతే నేనేం చేయలేను. ఈ భూమి మీద నాకున్న ఆధారం నా తల్లి ప్రభా, ఇద్దరిని బ్రతికించి లేకపోతే ఇద్దరిని తీసేసుకో, అమ్మ లేకుండా బ్రతకలేనని చాలా కన్నీరు కార్చాను. ఓ పక్క కరోనా ఎంటర్ అయిపోయింది, ఓ పక్క అమ్మ, ఓ పక్క నేను వేరు వేరు పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నా. అందరూ ప్రార్థన చేసేవారు. చివరికి ఎట్టకేలకు 2020 ఫిబ్రవరి తర్వాత అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుని చేశాడు. హల్లెలూయా. మా అమ్మ నన్ను చూసింది, ఈ రోజు కొరకే నేను బ్రతుకున్నాను, ఈ రోజు కొరకే నేను ఎదురు చూశానని. అంతకుముందు నా తల్లిని మంచిగా నేను చూడాలి, మంచి ఉద్యోగం చేసి తనకి మంచి హ్యాపీగా ఉంచాలని చాలా కష్టపడి రక్తం పోతూ కళ్ళు చీకటైపోతూ భయంకరమైన పరిస్థితుల్లో ఉండి నేను డిగ్రీ వరకు చదువుకున్నా, అమ్మను సంతోష పెట్టాలని. అటువంటి
ఉన్నటువంటి నేను చదువు అన్నీ ఒక్కొక్కటి దూరం అయిపోతుంది. మా అమ్మను ప్రభు దగ్గరికి నడిపించడం కొరకు 8 సంవత్సరాలు ఉపవాసుని కన్నీరు కార్చాను. దేవా, నా తల్లిని అంగీకరించయ్యా, నా కోసం ఇంత నరకవేదన అనిపించింది, నేనైతే రక్షణ పొందాను, నా తల్లికి రక్షణ భాగ్యం దయచేయనని అమ్మకు సువార్త చెప్పేవాడిని, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ గడిపేవాడిని. అలా 8 సంవత్సరాలు కన్నీరు కార్చగా మా అమ్మ రక్షకుడిని అంగీకరించింది. హల్లెలూయా. మా అమ్మకి నేనే పేరు పెట్టాను. దైవజనులు బాప్తిజం ఇచ్చారు, పేరు పెట్టలేదు, ఎందుకు నాకు వదిలేశారు. 2013లో అయితే అమ్మ బాప్తిజం పొందింది. December 1 హైదరాబాద్లో రంజిత్ తోఫ్రీ గారు ఇచ్చారు. అయితే యానంలో ఉంటుండగా 2020లో క్రైస్తవ సమాజం ఎలాంటి పరిస్థితి తెలుసా పాస్టర్ గారు? ఏంటి, నా కన్న తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది, నా తల్లి కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తూ నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే ఏం చేశారు తెలుసా? అమ్మ పేరు పెడితే మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. ప్రార్థన చేసే వాళ్ళకి ఈ పేరు అలా ఉంది ఇలా ఉంది అది కావాలా చెప్పండి? సమస్య కావాలా, పేరు కావాలా? కులం, మతం, పేరు దీన్ని బట్టి ప్రార్థన చేస్తారా? ఇష్యూ కోసం చేస్తారా? ఎందుకో నా జీవితం ఎందుకో తెలియని పరిస్థితి. అదేంటి పాస్టర్ గారు, నువ్వేమో సేవకుడు, నీ తల్లి పేరు ఏంటి, హిందూ పేరు, ఈ వెంకటలక్ష్మి ఏంటి అని బాధపెడుతుంటే అమ్మ కోసం ఏడవాలా, ఈ ప్రార్థన చేసే వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నందుకు ఏడవాలా అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకో దేవా, నా జీవితంలో ఎవరు ఏం చేసినా నన్ను పొగిడిన దేవుడు చెప్తాను, నన్ను తిట్టిన దేవుడు చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే పొగడత వల్ల నేను నాశనం అయిపోకూడదని చెప్తాను, తిట్ల వల్ల దేవునికి దూరం అయిపోకూడదని చెప్తాను. అంటే ఏ రకంగానూ నా జీవితంలో మేలైనా కీడైనా ఏదైనా కానీ ఆయనకు నేను వేరు కాకూడదంతే. అందుకే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు ఇందులో అంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రమైన, శ్రమైన, హింసైన 7 సంగతులు చెప్తాడు. అంటే 7 అనేది సంపూర్ణకు సాదృశ్యం. అంటే అది హెల్త్ ఇష్యూ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, తర్వాత మనకు పర్సనల్ గా గౌరవ మర్యాదలు కూర్చున్నటువంటి సంగతులు కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు. ఇలాగనే ఏంటంటే నిన్ను ఏ రకంగానైనా సర్వంగా దేవునికి దూరం చేయడానికి అన్ని రకాలమైనటువంటి దాడులు చేస్తాడు సాతాను మన మీద. ఎన్ని రకాల దాడులు చేసినా గానీ క్రీస్తు ప్రేమలో నుండి ఏది కూడా మనల్ని దూరం చేయడానికి వీలు లేదు అంతే. హల్లెలూయా. ఎందుకంటే వాటన్నిటిపైన అత్యధిక విజయము దేవుడిచ్చాడని చెప్పాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయగా ప్రభు మాట్లాడారు. రూతు అనేటువంటి పేరు పెట్టాను నా తల్లికి. హల్లెలూయా. ఎట్టకేలకు ఆరోగ్యవంతునయ్యాను, నా శిరస్సు మీద తల మీద చేసి ఈ రోజు కొరకే నేను బ్రతుకున్నాను. నిన్ను ఆరోగ్యవంతునిగా చూడకుండా నేను చనిపోతానేమో, ఆ తర్వాత నేను లేకపోతే నిన్ను ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారో, వేదనతో బ్రతుకుతున్నాను, నీ తండ్రి లేకపోయినా నీ కోసమే. ఈ రోజుకి దేవుడు నా కన్నీరు తుడిచాడు. పర్వాలేదు, నువ్వు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండు, నాకు ఇప్పటికీ సంతోషంగా ఉందని నన్ను ఆశీర్వదించి నా ఒడిలో తల పెట్టుకుని తన ప్రాణం వదిలేసింది. 30 ఏళ్ల తర్వాత ఈ భయంకరమైన ఈ రుగ్మత నుండి, వ్యాధి నుండి ఆరోగ్యవంతునయ్యానని ఆనందించాలా? 30 ఏళ్ళు నా అనారోగ్య స్థితి కోసం పరితపించి నరకవేదన అనిపించిన నా కళ్ళ తల్లి కనుమరుగైపోయిందని కన్నీరు కార్చాలా? తెలియని పరిస్థితుల్లో టోటల్గా పిచ్చోని అయిపోయాను. ఇంకా బ్రతికి ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఒక మానసిక వికలాంగుని అయిపోయి పిచ్చోని అయిపోయాను. ఏడుస్తున్నాను 25 రోజులు రేయం బగల్లో. ప్రభువా, నా వల్ల కాదు, అమ్మలేని స్థలంలో నీ సేవ చేయలేను, నన్ను తీసుకెళ్ళిపో, నా వల్ల కాదు, నువ్వు అన్యాయం చేసావని నేను అనలేను, కానీ అమ్మున్న స్థలంలోనికి నన్ను తీసుకెళ్ళిపోని ఏడుస్తున్నాను. ఆగస్టు 31వ తారీఖు గురువారం రోజు రాత్రి 2020లో సాతానుడు భయంకరంగా శోధించాడు. చూడు, ఇప్పుడు ప్రకటిస్తావా నీ దేవుడి ప్రేమను? సాతానుడు కూడా నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన స్వరం నాకు తెలుసు, సాతాను స్వరం తెలుసు. ఇప్పుడు ప్రకటిస్తావా? ఇది న్యాయమా? నీ దేవుడు మంచి చేశాడు, అప్పుడు చెప్పు, నాకు స్వస్థత కలిగింది, హల్లెలూయా అని చెప్తావా? కన్న తల్లిని తీసుకున్నాడు, నీకు న్యాయం జరగల, అన్యాయం జరిగింది, చచ్చిపో, ఎందుకు నువ్వు బ్రతకడు వేస్ట్ అని భయంకరమైనటువంటి ఒక భయంకరమైన శబ్దంతో మొత్తం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. నన్ను తట్టుకోలేకపోతున్నాను. ప్రభువా, నన్ను తీసుకెళ్ళిపోయిన వల్ల కాదు, అమ్మ లేకుండా బ్రతకలేనని ఏడుస్తున్నాను. కరెక్ట్గా 12:30 1 గంట టైంలో ప్రభు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నీ తల్లి ఎక్కడుందో నా దగ్గరే ఉంది, నువ్వు ఆమెను ఎంత సంతోషంగా చూడాలనుకుంటున్నావో అంతకంటే సంతోషంగా నా దగ్గర ఉన్నది. ఆమెతో నాకు పని లేదు, నీతో నాకు పని ఉంది.
అనేకులు ఎదురు చూస్తున్నారు నీకోసం. నిన్ను ఎరగని స్థలములోనికి, నిన్ను ఎరగని జనములోనికి నేను నిన్ను నడిపిస్తాను. వాళ్ళను భయంకరమైన స్థితిలో నుండి నేను వాళ్ళని విడిపిస్తాను. నువ్వు నాకు కావాలి, లే, నేనున్నాననే కదా నువ్వు ఎన్నాళ్ళు బ్రతికావు అని దేవుడు చెప్తే, నీవున్నావనేగా నేను జీవించుచున్నాను, నీవున్నాననేగా నేను పయనిస్తున్నానని ఆ పాట ఆ ప్రార్థన గదిలో పుట్టింది. అలాగే ఇప్పటి వరకు 85 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, దేవునికి విరోధమైనటువంటి ఒక ఆలోచనతో మనం ఉంటే ఒకవేళ నష్టం కలిగించవచ్చు, కానీ ఆ సంతోషం కలగచ్చు, మేలు కలగచ్చు. మేలు కలుగుతుంది కదా, సంతోషం కలుగుతుంది కదా. ఇంకా క్రైస్తవులకి సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను, ఆదివారం కనుక నువ్వు చర్చ్ మానేసి డ్యూటీకి వెళ్తే డబుల్ శాలరీ వస్తుంది ఆ రోజు. యాక్చువల్లీ కొన్ని సిటీస్లో, టౌన్లో సాటర్డే సండే బిజీగా ఉంటుంది వ్యాపారం కదా, ఆ రోజు లీవ్స్ హాఫ్ ఎవరికి కూడా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏం చేస్తారంటే ఆ రోజు నువ్వు చర్చి మానేసి డ్యూటీకి వస్తే నీకు డబుల్ శాలరీ వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, అరే ఈ ఒక్క రోజు మానేస్తే నాకు డబుల్ వస్తుంది, చక్కగా 2 రోజులు శాలరీ వస్తుంది అని చర్చి మానేసి వెళ్తున్నారు. ఓకే, లాభము కొరకు ఇప్పుడు ఏమవుతున్నావు, నువ్వు దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, దేవునికి వేరవుతున్నావా, దగ్గర అవుతున్నావా? అందుకే లాజరు మనకంటే భేదవాడండి. నేను చెప్తున్నాను, ఈ రోజు భూమి మీద లాజరు కంటే దరిద్రులుగా భేద స్థితిలో ఎవరు లేరండి పాస్టర్ కదా, ఎవరు లేరు. కానీ అటువంటి నిస్సహాయ స్థితిలో, హీనమైన స్థితిలో మిగిలిపోయినటువంటి లాజరు ఏ స్థితిలోనూ, ఏ పరిస్థితుల్లోనూ తన భావజాలం గాని, తన ఉద్దేశం గాని, తన నడవడిక గాని దేవునికి వేరుగా లేదు. హల్లెలూయా. తన ఇంటి ముందే ఉన్నాడు ధనవంతుడు, ఏ నష్టము గాని, ఇబ్బంది గాని కలగకుండా బహుగా ధనవంతుడిగా బహు సుఖముతో ఉన్నాడట. కానీ తన జీవితం అంతా దేవునికి వేరుగానే ఉన్నది. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి, ముగింపు ఏమైంది? నరకములో తాను బాధపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద బాధపడుతున్నటువంటి లాజరేమో స్వర్గములో యుగయుగాలు నిత్య ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. సుఖంతో బ్రతికి దేవునికి దూరమైనటువంటి ధనవంతుడేమో వేదన పడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద సుఖం పొంది యుగయుగాలు నరకంలో బాధపడతావా? ఈ భూమి మీద అవసరమైతే అంటున్నాను, జీవితకాలం అంతా నష్టాల్లోనే ఉంటామని చెప్పాలా? ఇగో 30 ఏళ్ళ తర్వాత నాకు ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అలాగే కొంతకాలం తర్వాత 9 నెలల తర్వాత తల్లి ప్రసవేదన నుండి బిడ్డను కంటది కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలాగే ఒక శ్రమ ద్వారా మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. హల్లెలూయా. ఆ శ్రమ కలిగిందని సంఘానికి, సహవాసానికి, దేవునికి మనం దూరం అవుతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకని క్రైస్తవ సంఘము మేలు పొందాలి అనే సమాజము రక్షకుడిని తెలుసుకుని మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి బస్సు ఇదేనని, ఈ బస్సు తప్ప వేరొక బస్సు ఆ స్థలానికి చేరదని నా దేశ ప్రజలందరూ కూడా తెలుసుకుని యేసు అనేటువంటి ఆ బస్సు ఎక్కి యుగయుగాలు ఆరని అగ్నిగంధకాల గుండము తప్పించబడి యుగయుగాలు నిత్య ఆనందకరమైనటువంటి రోగము గాని, భయంకరమైనటువంటి ఏ స్థితిగతులు లేని ఆ సంతోషకరమైన స్థలంలోనికి చేరాలని దేశ ప్రజలకు స్వార్థ ప్రకటిస్తున్నామే గాని, ఒక మతంలో నుండి ఒక మతంలోకి ఒక వ్యక్తి వస్తే మాకేమన్నా వస్తుందండి? ఏమీ రాదు. ఏంటి, పోలీసు వారు రోడ్డు మీద ఉంటున్నప్పుడు చాలా మంది సిగ్నల్ ఇస్తారు, ఎదురా ట్రాఫిక్ పోలీసులు అన్నారు చూసుకోండి కొంచెం అని చెప్పి. ఎందుకు అలా చెప్పినందుకు వాళ్ళకి ఏమైనా ఇస్తామా మనం? అంటే నష్టపోకూడదు, మీరు వెళ్తున్నారు, లైసెన్స్లు ఉన్నాయి లేవో కొంచెం చూసుకోండి అని చెప్తారు వాళ్ళు. మరి అలాగే చెప్తూ ఉన్నప్పుడు ఇది భయంకరమైన నరకజోల్లోనికి వెళ్ళిపోతున్న మనిషికి చెప్పొద్దండి? చెప్తున్నందుకు తిడుతున్నారు, అయినా సరే ఎందుకు చెప్తున్నారు చెప్పండి, ఆలోచించాలి. కొడుతున్నా, తిడుతున్నా, చెంపుతున్నా స్వార్థ తరిగిందా, పెరుగుతుందా? పెరుగుతూనే ఉంది. హల్లెలూయా. అందుకనే క్రీస్తును గూర్చి ఏ స్థితిలోనికి వెళ్ళినా నేను చెప్పక ఉండలేను. అది మా సంఘానికి, అపోస్తులకు, పేతురు, యోహానికి 4వ అధ్యాయ అపోస్తుల కార్యక్రమం, ఈ నామమును ఎంత మాత్రం బోధించడానికి, ప్రకటించడానికి వీలు లేదు అంటే మేము చెప్పక ఉండలేమని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఇక్కడ సుఖంగా, సంతోషంగా మనం అనుకున్నటువంటి వాటిని సాధించడం కొరకు కాదు. దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీద మనల్ని పెట్టాడో ఆ ఉద్దేశాన్ని సాధించడం కొరకు. హల్లెలూయా. ఈ కారణం చేతే మనం పుట్టాము, ఈ కారణం చేతే రక్షణలోనికి వచ్చాం, ఈ కారణం చేతే దేవుని యొక్క వాక్యం వింటున్నాం. హల్లెలూయా. ఫస్ట్ ఆత్మీయ జీవితాల్లో మనం అభివృద్ధి పొందితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దాని వెనకాల తన్నుకుంటూ వస్తాయి మన దగ్గరికి. యోహాను చెప్పాడు గాయతో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ
మరి ఆత్మ దిగజారిపోతే మనం వర్ధిల్తామండి? వర్ధిల్లము. అందుకని ఒక్కసారి నీవు నేను ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, వెలుగుగా దేవుడు ఉన్నాడు, మనల్ని వెలుగై ఉన్నామని చెప్పాడు ఆయన. ఒకవేళ వెలుగుగా కాకుండా చీకటి క్రియలు, చీకటి ఆలోచనతో మనం ఒకవేళ ఉన్నట్లయితే దానికి వేరే మనం వెలుగు దగ్గరకు రావాలి. పాపానికి వేరే పరిశుద్ధతలోనికి రావాలి. యెజబేలు బోధలకు వేరే మొదటి శతాబ్దపు ఆదిమ సంఘ అపోస్తుల బోధలోనికి రావాలి. హల్లెలూయా. కాబట్టి లేఖన సారాంశము కలిగిన ఆ తత్వంలోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. కనుక మనకు నచ్చినట్లుగా భక్తి చేస్తే దేవుడు మెచ్చుకోడు. అందుకే యథార్థ హృదయముతో, ప్రభువా నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాను, ఎలా సేవ చేస్తే నీకు నచ్చుతాను, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలి ప్రభువా, నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం నెరవేరకూడదు ప్రభువా, నాకు నచ్చినట్లుగా నేను ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది అంటారు, నేను అనుకున్నట్లుగా నా జీవితంలో ఏది జరగలేదండి, వేస్ట్ అండి నా లైఫ్ అండి, అదే అండి ఇది. నేను అలా అనుకున్నాను. చాలా మంది అంటారు, అవునా కదా? చాలా డిప్రెషన్లో, చాలా నిస్సాయస్థితిలోకి వెళ్ళిపోతారు ఈ విషయంలో చాలా మంది. అనుకున్నవి ఏమీ జరగలేదని. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు అనుకున్నది నేను అనుకున్నది జరగడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఏంటి తెలుసా? దేవా నా జీవితంలో నువ్వేమనుకుంటున్నావో అది జరిగించు ప్రభువా, అది జరిగించు. నేను చెప్తున్నాను, అవసరమైతే దీని కొరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడానికి శరీరం సహకరించకపోతే కనీసం ఎవ్రీడే ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. నువ్వు అనుకున్నది నా జీవితంలో నెరవేర్చని. ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా? నేను అనుకున్నవి జరిగినందుకు కాదు, దేవుడు అనుకున్నది జరుగుతున్నందుకు. హల్లెలూయా. ఈ కారణం చేత నేను సంతోషంగా ఉన్నాను. ఈ కారణం చేత ఊరు, వాడ, పల్లె, పట్టణంలో క్రీస్తును గూర్చిన సాక్షిగా నేను బ్రతుకుతూ ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అనుకున్నట్లుగా మనం ఉండకపోతే, దేవుడు అనుకున్నది జరగకపోతే ఎందుకండి బ్రతకడం? ఈ బ్రతుకు వ్యర్థమే. ఈ బ్రతుకు ఇంక విలువ లేదు మాట. హల్లెలూయా. కాబట్టి బిలాము ఒక మహాప్రవక్త, బిలాము దగ్గర ఉన్నటువంటి గాడిదను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, తలంతులు కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవా నన్ను నీ పనులు వాడుకో యేసయ్యని నేను ఒక గాడిదలాగా దేవుడి దగ్గర అడిగితే ఖచ్చితంగా వాడుకుంటాడు. సంఘంలో నువ్వు వంట చేయగలవా? వంట చేయగలిగిస్తాడు. పరిచయం చేయగలవా? అది చేయగలిగిస్తాడు. వచ్చిన వాళ్ళని నువ్వు చూడగలుగుతావా? అది అంటే ఏం చేయగలవా? చేయనిస్తాడు దేవుడు. అంటే ఏదో రకంగా దేవుని పనుల్లో మనం ఉపయోగపడడం గొప్ప భాగ్యమే కాదా? చెప్పండి. ఉపయోగపడకుండా ఉండాలా, మనం ఉపయోగపడాలా? చెప్పండి. ఎలాంటి తీర్మానం చేసుకుంది రాత్రి? ఖచ్చితంగా చెప్తున్నా, ప్రియ తల్లి, మీరు నాకు అమ్మ నాకు ఒకదే నన్ను కన్నమ్మ, కానీ యేసయ్య చెప్పాడు, బోల్డ్ మంది అమ్మలు నీ కోసం ఉంటారా అని. హల్లెలూయా. నిజమే. పాస్టర్ గారు కూడా నాకు అమ్మే. హల్లెలూయా. మీరు అందరూ అమ్మలే. నాకు అంగీకరిస్తారు లేదా నన్ను కొడుకుగా? మరి మీ ఆస్తి నాకు రాసేయాలి మరి. హల్లెలూయా. మరి కొడుకు అయితే తల్లి ఆస్తి వల్ల లేదా? ఇస్తుంది కదా, మరి ఇస్తారా లేదా? హల్లెలూయా. ఏమి ఇవ్వద్దు, ఇస్తారని మీరు చెప్పారు. సంతోషం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడలో ఉన్నటువంటి అమ్మలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనకి ఆస్తి ఇస్తున్నాడు. ఆస్తిని మనం అందరం కూడా ఏం చేయాలి? పొందుకోవాలి మనం అందరం. కాబట్టి రోజు నుంచి నీ వయసుతో సంబంధం లే, చిన్నపిల్లవైనా వృద్ధులైనా ఎవరైనా సరే, యేసయ్య మనల్ని వాడుకుంటేనే మన జీవితాలకి విలువ. కాబట్టి ఆయనకు వేరైనది ఏది మన జీవితంలో నెరవేరడానికి అస్సలు మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. అసలు ఆయనకి విరోధమైనది ఏది మనలో ఉండడానికి వీల్లేదు. అందుకే ఈ యెషయా గ్రంథంలో చెప్తాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 40వ వచనంలో పేతురు గారు అంటారు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. హల్లెలూయా. రకరకాల ఆలోచనలు, చెడు మార్గంలో, చెడు సహవాసంలో నడిపిస్తున్నారు. కొంతమంది సహవాసం ఎవరితో అంటే చెడు సహవాసాలు కలిగిన వ్యక్తులతో చేస్తున్నారు. దేవునికి పరిచర్యకు దూరం అయిపోయి పాపంలో పడిపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతూ ఉన్నారు. అందుకని కొంతమంది రక్షణ పొందలేకపోతున్నారు, రక్షణ పొందిన కొంతమంది ఎదగలేకపోతున్నారు. అందుకే పరిశుద్ధుల సహవాసం మనకి ఇంపార్టెంట్. కాబట్టి సమూయేలు లాగా, యోసేపు లాగా, మోషే లాగా మన జీవితాలు ఉండాలంటే ఒక పని చేయాలి. ఈ రోజు నుంచి దేవా నీకు వేరైనది ఏది కూడా నా ఇంటిలో, నా ఒంటిలో, నా కుటుంబంలో, సంఘములో ఉండడానికి వీల్లేదయ్యా. వాటన్నిటిని తొలగించి ఇక మీదట నువ్వు అనుకున్నదే నాలో జరిగించు. సంపూర్ణమైనటువంటి నీ వెలుగుతో నన్ను నింపు. వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నాకు సహాయం చేయనని మనం అందరము ప్రార్థన చేద్దాం. మరొకసారి ఈ సంవత్సరము
మరి మొదటి వార్షికోత్సవాన్ని ఈ విధంగా పురస్కరించుకుని మరి ముందుకు సాగుతున్నటువంటి దైవజనులు మోసెస్ అన్నకు, అలాగే కరుణ పాస్టమ్మ గారికి కూడా ఒకసారి మరి ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఆర్డినేషన్ డే అమ్మగారు, నాన్నగారు. ఆ విధంగా మరి బాప్తిజం పొంది 1 సంవత్సరం సంపూర్తి చేసుకున్నటువంటి తమ్ముడు, చెల్లి ఇద్దరికి కూడా హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే. హల్లెలూయా. కాబట్టి నన్ను మొదటిసారి చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఏంటి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అంత సంతోషంతో ఉన్నాను. పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు మాది చాలా చిన్న సంఘం అని చెప్పి. ఎవరు చెప్పారండి చిన్న సంఘం ఇది? హల్లెలూయా. చాలా పెద్ద సంఘం ఇక్కడ ఉన్నారు మీరు అందరు కూడా. హల్లెలూయా. కాబట్టి మనమందరికి ఏంటి, మనమందరము యేసయ్యకి నచ్చామాట. యేసయ్యకి నచ్చిన వాళ్ళు ఒక చోట ఉంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారా? పెద్దోళ్ళమే మనం అందరూ, చిన్నోళ్ళు కాదు. కాబట్టి మిమ్మల్ని ఈ రాత్రి కలుసుకున్నందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి మన జీవితాలలో ఒకటే అండి, ఇతరుల ఇష్టాలు, ఇతర ఉద్దేశాలు వారికి నచ్చినట్లుగా వీరికి నచ్చినట్లుగా బ్రతకడం వలన మనం దేవునికి వేరైపోతాం. అందుకే సృష్టి క్రమము ఏదైతే చేశాడో ఆ క్రమమే మన జీవితంలో నెరవేరాలట. ఇంకా సంగతులు చెప్పడానికి ఇంకా సమయం లేదు, కానీ ప్రతిది వన్ డే చివరి వరకు కూడా ఏ క్రమాన్ని అయితే దేవుడు చేశాడో ఆ క్రమం ప్రకారంగా నిరాకారంగా భూమి ఉందంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో సిద్ధాంత విషయాలలో దేవుడు చెప్తూ, ఆ భూమి ఎవరంటే ఒక వ్యక్తి. అంటే మనం నిరాకారంగా ఉపయోగం లేనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు, ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. చీకటిగా మనం ఉండకూడదు, వెలుగుగా మనం వెలుగుగా మారుతూ చీకటిలో మోక్షమేదో తెలియక జీవిస్తున్నటువంటి ప్రజలకు వెలుగుగా ఒక మార్గముగా మనం ఉండాలి. సృష్టి క్రమం ప్రకారంగా మన భక్తి జీవిత క్రమాన్ని కట్టుకుంటూ అనుదినము సిలువేయబడినటువంటి క్రీస్తును మనం కలిగి ఉండి లోకానికి చాటు చెప్తూ నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షిస్తూ రక్షణ పొందినటువంటి వ్యక్తులను దేవుని కొరకు ప్రయోజకరమైనటువంటి వ్యక్తులుగా, దేవుని పనిలో సాధనాలుగా మరి మనం అప్పగిస్తూ ముందుకు సాగిపోతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనందరికీ ఈ మాటలు వినిచినటువంటి ప్రజలకు కలుగు చేసి ఇంకను మోసెస్ అన్న ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్యను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముకు ఇంకా బహుగా విస్తరించి నూతన ఆత్మలను సంఘంలో తీసుకొని వచ్చినటువంటి వారందరినీ కూడా దేవుడు తన సేవ కొరకు బలమైన పాత్రలుగా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మంచిది. చక్కని వాక్యాన్ని మనము దేనికి వేరే బ్రతకాలి, దేవునికి తప్ప లోకంలో అన్నిటికీ కూడా మనం వేరే బ్రతకవలసిందే. దేవునికి మాత్రం ఎప్పుడు కూడా అంటు కట్టబడి ఉండవలసిందే. ప్రభు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ మనం కనుక అలా ఉండగలిగినట్లయితే మన పరిస్థితులు ఏమైనా కావచ్చు, మన స్థితిగతులు ఏమైనా కావచ్చు, కానీ ప్రభు మాత్రం మన ద్వారా తను ఏదైతే అనుకున్నాడో, మనం అనుకున్నవన్నీ దేవుడు చేయడు, కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో మన ద్వారా దానిని మాత్రం ఖచ్చితంగా జరిగించుకుంటాడు. సహోదరుని యొక్క జీవితంలో మేము చూస్తూనే ఉన్నాము. పరిచయం చాలా కొద్ది కాలంగానే బాగా ఆత్మీయంగా మేమందరం కూడా దగ్గర అయిన వారము. ప్రభువు తమ్ముడిని మరింత బలంగా దేవుని యొక్క మహిమార్థమే వాడుకున్నట్లు మనందరం కూడా అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని కొరకు ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా ప్రభు పని కొరకు ఆయత్త పడిన వారు చాలా తక్కువ మంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే కొంచెం తలనొప్పి వస్తే చాలు ఆదివారం ఎగ్గొట్టేద్దామని ఆలోచిస్తాం, వర్షం పడితే చాలు ఎగ్గొట్టేస్తాం, ఏం వచ్చినా ఎండ ఎక్కువైనా ఎగ్గొట్టేస్తాం, వర్షం పడినా ఎగ్గొట్టేస్తాం, ఇంట్లో బట్టలు ఉన్నా ఎగ్గొట్టేస్తాం, చుట్టాలు వచ్చినా ఎగ్గొట్టేస్తాం. ఏమి జరిగినా సరే ప్రతిదానికి కూడా దేవునికి ఎంత బాగా వేరైపోదామా అనే ఆలోచనే మనకు ఉంటుంది. కానీ తన యొక్క జీవితంలో ఏది కూడా తనకి సహకరించినప్పటికీ కూడా ప్రభు కొరకు నిలబడినటువంటి తమ్ముడిని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మెత్తబడిన వాక్యం నిమిత్తము పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం గురించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గనుడ గొప్ప దేవ, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రభా దైవజనులు, నా ప్రభా మా యొక్క ఆత్మీయ సహోదరులు ప్రభా జోసెఫ్ గారిని నాయన మీరు నిలవబెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, సాక్ష్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కుమారుని జీవితంలో మీరు చేసిన గొప్ప అద్భుత కార్యములను బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభా, మా జీవితంలో మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు ప్రభా.
తండ్రి నాయన నీ తలంపులు మా తలంపులు వంటివి కాదు నాయన ప్రభా తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ తలంపులు ప్రభా మేము అనుకున్న వాటికంటే మేము ఊహించు వాటికంటే ప్రభా అత్యున్నతమైనవి తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా పరిస్థితులు ఏమైనప్పటికీ, మా స్థితిగతులు ఏమైనప్పటికీ, మా ఆరోగ్యములు ఏమైనప్పటికీ కూడా ప్రభా నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటే మా సృష్టికర్తవు గనుక, మా తండ్రివి గనుక ఖచ్చితంగా మా ఊహకు మించిన గొప్ప ప్రణాళికలు నాయన తండ్రి నీ దగ్గర ఉన్నాయి కనుక ప్రభా నీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించే దేవుడవు ప్రభా. మేము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా మా జీవితంలో ఘనమైన కార్యములు చేయగలిగే దేవుడవు ప్రభా. అయితే నాయన ఈ సమయంలో ప్రభా నీ ఒక ప్రణాళికతో మమ్మల్ని భూమి మీద ఇంకనూ సజీవులుగా ఉంచావని ప్రభా మేము నమ్మి నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. అంతేకాకుండా ప్రభా సజీవుడమైన నిన్ను ఎరిగిన మేము ప్రభా నీకు వేరైపోకుండా ప్రభా నాయన ఈ యొక్క తరమునకు నాయన ఈ లోకానికి పాపానికి వేరే ప్రభా ప్రత్యేకపరచబడి నీ నామ మహిమ కొరకు ప్రభా జీవించే కృపను మాకు దయచేయండి. మా స్థితి ఏదైనప్పటికీ ప్రభా పరిస్థితులు సహకరించకపోయినా, అనుకూలించకపోయినా నిన్ను హత్తుకుని నీ చిత్తానుసారముగా, నీ ఆలోచన ప్రకారముగా, నీ వాక్యానుసారముగా ప్రభా నేను జీవించి నాయన మా జీవితంలో తండ్రి ప్రతి పరిస్థితి ద్వారా నిన్ను గణపరిచే కృపను మీరు మాకు దయచేయమని నాయన నీ యొక్క దైవ సేవకుని ప్రభా మరింతగా నాయన నీ ఏడింతల ఆత్మతో అభిషేకించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరముగా నన్ను నిలవబెట్టుకోనమని పరిచర్యలో ప్రభా మరింతగా బహుబలమైన సాధనముగా తండ్రి మీరు వాడుకొని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఎత్తబడిన ప్రతి మాట తండ్రి ఇక్కడ ఉన్న వ్యక్తులకు ప్రభా ఏ మాట అవసరమైనదో, ఏ మాట తాకబడినదో మాకు తెలియదు గాని సమస్తము చూచుచున్న దేవుడవయ్యా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కార్యము జరిగించండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఎత్తబడిన ఏ మాట వ్యర్థముగా పోవడానికి వీల్లేదు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్కు చేత, నీ సాక్ష్యము చేత దర్శించబడి నాయనా దాన్ని వారి జీవితాలను మార్చుకుని, వారి హృదయాలను మార్చుకుని, వారి జీవితాలను నాయన నీ యొక్క చిత్తానికి అప్పగించుకునే కృపను దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్య